నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా వినుతికెక్కిన మేడారం మహాజాతర ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రంగా మారింది. ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఈ మహాజాతర 24వ తేదీ వరకు జరగనుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన 1.5 కోటి మందికి పైగా భక్తులు మేడారానికి తరలివస్తారని అంచనా. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న జాతీయ పండుగగా గుర్తింపు అంశం మళ్లీ తెరపైకొచ్చింది. రెండేళ్లకొకసారి జరిగే మేడారం మహాజాతరకు మధ్య భారతదేశంలోని గిరిజన తెగల ప్రజలు ఖచ్చితంగా వచ్చి సమ్మక్క సారాలమ్మలను దర్శించుకుంటారు. జాతరకు ముందు వెనుక కూడా 2 నెలల పాటు మేడారానికి భక్తులు తరలివస్తారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా అంశం ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వం చెల్లించటం లేదు. మేడారం మహాజాతరకు 1996లో రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు జాతర నిర్వహణ బాధ్యతను చేపట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక జాతర ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ సంవత్సరం జాతర నిర్వహణ, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్లు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్రంలో 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మేడారం జాతరకు జాతీయ హోదా దక్కుతుందని అందరూ భావించారు. గత జాతర సమయంలో వనదేవతల దర్శనానికి వచ్చిన కేంద్ర మంత్రి బిర్సా ముండా జాతీయ హోదా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములుగుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనిపై మాట్లాడారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన ప్రతిసారీ సమ్మక్క సారాలమ్మల పేర్లు ప్రస్తావించడంతో ఆశలు పెరిగాయి. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి సీతక్క కలిసి జాతీయ హోదా అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. కానీ జాతర మొదలైనా కూడా జాతీయ హోదాపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష బీజేపీ నేతలు తాము అధికారంలోకి వస్తే మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్లైనా ఆ మాట నీటిమూటగానే మిగిలింది. ములుగులో ప్రారంభించనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క సారాలమ్మ పేర్లు ప్రకటించినా జాతరకు మాత్రం జాతీయ హోదా ఇవ్వటం లేదు. మేడారం మహాజాతరను జాతీయ ఉత్సవంగా గుర్తిస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు లభించటమే కాక ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల గురించి దేశ ప్రజలందరికీ తెలుస్తుంది. జాతర గురించి కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించి విదేశీ యాత్రికులు జాతరకు వస్తారు. మేడారం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వస్తాయి. చక్కటి రహదారుల నిర్మాణం జరుగుతుంది. సౌకర్యాలు మెరుగుపడతాయి. మేడారం ప్రాంతం పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. మేడారం జాతర విశేషాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తారు. మేడారంలో పార్కులు, జాతర చరిత్రకు సంబంధించిన విశేషాలతో మ్యూజియం వంటివి ఏర్పాటవుతాయి. జంపన్నవాగులో నిత్యం నీరు ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం లక్నవరం చెరువు నుంచి కొంతమేరకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ కొద్దిపాటి నీటిలో కోట్లాది మంది భక్తులు ఒకేసారి స్నానాలు చేస్తుండటంతో నీరంతా కలుషితమవుతోంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా లభిస్తే దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటి వీవీఐపీలు హాజరయ్యే అవకాశం ఉంటుంది. దీంతో జాతరపై ప్రపంచ ప్రజల దృష్టి పడుతుంది. పర్యాటకులు పెరిగి మంచి ఆదాయం కూడా లభిస్తుంది. మేడారం మహాజాతరకు ఆదివాసీ గిరిజనులతో పాటు అన్ని వర్గాలు, మతాలకు చెందినవారు లక్షల్లో వస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతరకు జాతీయ హోదా కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.